శేఖర్ చెప్పండి రంజిత్ గారు. ఇదేం మధ్యలో స్పెషల్ అట్రాక్షన్. ఒక ఫ్లైట్ బెంగళూరు వెళ్ళడానికి 1.5 hours కానీ రావడం మాత్రం 90 minutes లో వచ్చింది. అది ఎలా పాసిబుల్ అయింది? అదే రూట్ లో వచ్చింది. అదే రూట్ లో వచ్చింది. సేమ్ ఫ్లైట్, సేమ్ పైలట్, ప్యాసింజర్స్ మాత్రం చేంజ్ అయ్యారు. ప్యాసింజర్స్ చేంజ్ అయ్యారా? అంటే ప్యాసింజర్స్ అందరూ ఒకే వెయిట్ లో ఉన్నారా? ప్యాసింజర్ అంటే పోలీస్ రమ్మంటావా? అంటే ప్యాసింజర్స్ కాకుండా ఫ్లైట్ లో ఇవి వేస్తారు కదా లగేజీలు కూడా, ఎంత అయినా సరే అంతే వెయిట్ ఉందా ఫ్లైట్? ఫ్లైట్ మోయగలిగినంతే వేస్తారు. ఫ్లైట్ లో ఎంతమంది పడతారో అంతమంది కూర్చుంటారు అంతే. ఆన్సర్ ఏమై ఉండొచ్చు? ఆప్షన్స్ చెప్పండి. ఆప్షన్ చెప్పినాక యు ఆర్ నాట్ ఏ క్రియేటివ్ పీపుల్, యు ఆర్ ఏ క్రియేటివ్ పీపుల్. హౌ టు సే లైక్ టెల్ మీ 90 నిమిషాలు ఉండొచ్చు. బెంగళూరు టు ముంబై 90 నిమిషాల్లో వచ్చిందంట. ఫస్ట్ 1.5 hours పట్టింది ఫ్లైట్ వెళ్ళడానికి, తర్వాత 90 నిమిషాల్లో వచ్చింది. అది అలా వచ్చింది. ఎలా చదివింది? How it's going to happen? Subbu, just you are also same plane. సేమ్ పైలట్. There దగ్గరికి జరగ ఏమై ఉండొచ్చు? మీ అభిప్రాయాలు ఫ్రాంక్గా చెప్పండి. సేమ్ పైలట్, సేమ్ ఎయిర్ హోస్టెస్, సేమ్ లగేజ్, ప్యాసింజర్ చేంజ్, వెయిట్ కానీ ప్యాసింజర్స్ మాత్రం చేంజ్ అయ్యింది. హైదరాబాద్ టు బెంగళూరు ఫస్ట్ 1.5 hours పట్టింది. మాత్రం 90 minutes వచ్చేసింది. ఫస్ట్ ఇట్లా హైదరాబాద్ టు బెంగళూరు, ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు సేమ్ వే. బెంగళూరు టు హైదరాబాద్ రూట్ మ్యాప్ కూడా చేంజ్ కాదన్న అన్న, ఈవెన్ రూట్ మ్యాప్ కూడా అదే.